అశురెడ్డి మరియు ఆమె కుటుంబ సభ్యుల మీద నాన్ వేలబుల్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ షేక్పేట ప్రాంతానికి చెందినటువంటి యనుముల సత్యనారాయణ కుమారుడు వైవి ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా 2018లో ఇండియాకు వచ్చిన సమయంలో పరిచయం పెంచుకున్నటువంటి అశురెడ్డి పరిచయమైన కొన్ని రోజులకే ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకున్నామని దగ్గరైన అశురెడ్డి ఆ తర్వాత ధర్మేంద్రతో పెళ్లి సంబంధాన్ని ఖాయం చేస్తున్నామంటూ పురోహితుడిని పిలిపించి హడావుడి చేసిన అశురెడ్డి కుటుంబ సభ్యులు అప్పటి నుంచి అశురెడ్డి తన కొడుకు ధర్మేంద్ర దగ్గర సుమారుగా 9,35,00,000 రూపాయలు 5 కిలోల బంగారం తీసుకుందని, ప్లాట్లు ఖరీదైన వాహనాలు కొనుగోలు చేయించుకుందని, ఆమె సోదరి కూడా 50 లక్షలు తీసుకుందని తెలిపినటువంటి తండ్రి సత్యనారాయణ, ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఆ తర్వాత ముఖం చాటేసి తన కొడుకు పెళ్లికి అడిగినా నిరాకరించని పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి సత్యనారాయణ ఎందుకు ఇచ్చారు మీరు ఎందుకు ఇచ్చారు అంటే వాస్తవికంగా ఓపెన్ సీక్రెట్ ఇది. ఇక కట్నాలు నడుస్తున్నాయి, కట్నాలు తీసుకుంటాడు గాడిదే అని తెలిసినా కూడా కట్నాలు నడుస్తున్నాయి. పిల్లోళ్ళే పెడుతురు కదా జనరల్గా, ఇంత బంగారమో లేకపోతే ఇంత బడి భాషలో ఏమో సంథింగ్ ఏదో ఒకటి పిల్లవాళ్ళే పెళ్లి చేసేటప్పుడు పెడతారు. మీరు రిటర్న్ ఎందుకు ఇచ్చారు నా ఫస్ట్ క్వశ్చన్, దాని సమాధానము. రెండోది ఏంటి అని అంటే ఇట్లాంటి వాళ్ళు ఈ సోషల్ మీడియాల లేకపోతే కొన్ని టీవీ షోలల్లో ఫేమస్ అయిన తర్వాత వారు వ్యక్తిగతంగా ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్గా చెప్పాలనంటే మానాన్ని అమ్ముకొని బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను దీని మీద స్పెషల్గా వీడియో చేసిన, దయచేసి చూడాలి మీరు అందరూ కూడా. ఏందనంటే ఇన్స్టాగ్రామ్లో ప్రీమియం అనేటటువంటి ఆప్షన్, సబ్స్క్రిప్షన్ అనేటటువంటి ఆప్షన్ పెట్టుకొని కొంతమంది ప్రముఖమైనటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొన్ని ప్రోగ్రాంలలో యాంకర్లుగా జోకర్లుగా ఉన్నటువంటి ఫీమేల్ ఆర్టిస్టులు అంతా కలిసి ఏం చేస్తారంటే నగ్న ప్రదర్శన చేస్తారు. దానికి సపరేట్గా వీళ్ళు ఛార్జ్ చేస్తారట అమ్మ. 350 340 ఇట్లా పెట్టుకురు దానికి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ నెలకు. ఏ గాడ అటేటో ఒక ఆమె సంపాదననే నెలకు ₹1,00,00,000 అట. ఓన్లీ ఇదే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేరుతోటి. ఏం లేదు, ప్రైవేట్గా ఒక పెళ్ళైన తర్వాత ప్రియుడితోటో భర్తతోటో ఉండాల్సినటువంటి విధం ఏదైతే విధంగా ఉండాలనో ఆయనతోటే కాదు ఫోటోల రూపంలో అందరికీ పంచుతారన్నట్టు పైసలకు. ఈ దౌర్భాగ్య స్థితిలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉంది. నేను అడుగుతున్నా, ఈ సబ్స్క్రిప్షన్ పెట్టి అకౌంట్లు మెయింటైన్ చేసేటటువంటి ఏం ప్రియా ఆమె పేరు ఆమె వాళ్ళు పాడేరు, ఇక చాలా మంది ఏమోపారు ఇట్లా. సో వీళ్ళని అడుగుతున్నా, ఇప్పుడు మీకు చుట్టాలు ఉంటారు కదా, బంధువులు ఉంటారు కదా, ఖచ్చితంగా మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు వ్యవస్థ ఉంటుంది. మీ చుట్టాలల్లా అన్నవారు సైటోడు, తమ్మినవారు సైటోడు, లేకపోతే మీ సొంత తమ్ముడు అన్న ఉంటాడు కదా, వాడు కూడా సబ్స్క్రిప్షన్ చూసి చూడొచ్చునా? అట్లా నేను అడుగుతున్నా, చూడొచ్చునా? సరే వరుసైటోళ్ళు అంటే వేరే ముచ్చట, కానీ అన్న వరుస తమ్ముడు వరుస ఉన్నోడు కూడా చూడొచ్చునా? ఎంత దౌర్భాగ్య స్థితి ఇది, ఎంత నీచమైన స్థితి ఇది. ఎక్స్పోజ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తారండి. సోషల్ మీడియా ఎందుకుంది, ఏ రకంగా వాడాలి? దయచేసి తల్లిదండ్రులు కూడా చాలా కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఇప్పుడున్న పరిస్థితులలో. సరే కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల కాన్సెల్లి అందరికీ కూడా మొబైల్స్ నెసెసరీ అయిపోయింది. జూమ్ మీటింగ్సా లేకపోతే జూమ్ క్లాసెసా ఏదో అవసరరీత్యా సో ప్రతి ఒక్కరికి మొబైల్ నెసెసరీ అయిపోయింది. కానీ మొబైల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా కత్తి లెక్క అయిపోయింది. అది అంటే కత్తి, నువ్వు కత్తిని కూరగాయలు వేయనీకి వాడచ్చు, నువ్వు కత్తిని ఓ బియ్యం సంచి చీరనీకి వాడచ్చు, అదే కత్తితోటి పొడవనీకి వాడచ్చు ఒక మనిషిని. వాడకం అనేది ఇంపార్టెంట్, ఏ విధంగా వాడుతున్నాం అనేదే ముఖ్యం. ఇక అది కత్తే. ఇక మన పర్పస్ ఏంది, మనం ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాం, దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక అర్థమవుతా ఉందా? చాలా అంటే కత్తి లెక్క అయిపోయింది సోషల్ మీడియా అనేది. చాలా కూడా షార్ప్గా ఉన్నది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అంశం అయితే ఇది. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు అబ్జర్వేషన్లో ఉండాలి, పిల్లలు ఏం చేస్తారు ఏంది. ఎందుకనంటే అదొక మాయాజాలం అయిపోయింది. సోషల్ మీడియా మాయాజాలమే అయిపోయింది. ఏం అర్థం కాని పరిస్థితి. ఏది కావాలన్నా దొరుకుతుంది, ఏది కావాలన్నా అమ్ముకోవచ్చు, ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. శరీరాన్ని దాచిపెట్టుకోవాల్సినటువంటి ఒక స్త్రీ తన వ్యక్తిగతంగా ఫోటోలు షేర్ చేసి అమ్ముకోవచ్చు అన్నట. అమ్ముడే కదా, ఇష్టం వచ్చినట్టు అంట లండు బండు ఫోటోలు దిగి అప్లోడ్ చేసి ఒక రకంగా నువ్వు నీ శరీరాన్ని, నిన్ను, నీ వ్యక్తిగతాన్ని, నీ క్యారెక్టర్ని, నీ బిహేవియర్ని, నీ పద్ధతిని, నీ కట్టుబాట్లను, నీ సాంప్రదాయాన్ని, నీ సంస్కృతిని అంతా అమ్ముకుంటున్నట్టు ఏముంటుంది. ఇక దయచేసి చెప్తున్నా, ఈ బ్యాచ్ తోటి ఉన్నది. సో ఆ బ్యాచ్ తోటి ఈమె కూడా తిరుగుతూ ఉంటుంది. ఆషామాష 9,35,00,000 అంటే ఆషామాష ఖరీదైన బిల్డింగ్లు అంటే ఖరీదైన ల్యాండ్లు, ప్లాట్లు, కార్లు కొనిపించుకుందట మంచిగా. ఓ రకంగా చెప్పాలంటే అది ఏమంటారు, బలగం సినిమా పంచదు అంత దేని గురించి, నల్లిబొక్క గురించి. నల్లిబొక్కను జురినట్టు జురేసింది మొత్తం ధర్మేంద్రను. అమ్మా దండం, మీకు మీలాంటి వాళ్ళకు దండం.
దయచేసి బంద్ చేసుకోరు ఈ మోసపూరితమైన చర్యలతోటి. ఏం సాధిస్తారు, ఎంతుంటే ఏం లాభం? ఇవాళ వార్త మేము చదువుతున్నాం, మాలాంటి వాళ్ళు మీ గురించి ప్రస్తావించి బ్యాడ్ నరేషన్ ఉన్నది మీ మీద అని అంటే, మీ దాని 10 కోట్లు ఉండని 1000 కోట్లు ఉండని ఏమిటికి అది ఏడగంగలో పోసుకుంటారు మీరు? మీ క్యారెక్టర్ ఏం పనికి వస్తుంది? క్యారెక్టర్ ఉన్నోళ్ళ లెక్క చూస్తుంది ఆ సమాజం? పోనీ మీ చుట్టుపక్కల వాళ్ళన్నా చూడగలుగుతారా మిమ్మల్ని? ఈమెతోటి ఆమె ఇంకొక ఆమె ఉంటుంది, ఆమె ఏమో చౌదరి, ఏం పేరు ఆమె పేరు? లావటికి ఉంటుంది. ఆమె ఏమో పెళ్లి చేసుకుంటుంది, అవమానం చేస్తుంది, కట్ చేస్తుంది, ఏమో అంతా అవమానం ఉన్నదంతా. ఈ జబర్దస్త్, ఈ డ్రామా, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇట్లా 4 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలలో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఒక బ్యాచ్ లాగా తయారైపోయారు. సరే షోలను అంటలేము, షోలో పనిచేసే అంటే కొంత విలువలతో కూడి పనిచేసేటోళ్ళని అంటలేము. కొంతమంది అంటే ఏమైపోయిందంటే తులసి వనంలో గంజాయి మొక్కలు తీరైపోయింది వీళ్ళ లెక్క. వీళ్ళ వల్ల ఆ తులసి వనమా గంజాయి మొక్కని అర్థమవుతలేదు, లేదా గంజాయి వనంలో తులసి మొక్కలు అర్థమవుతలేదు, ఏం అర్థమవుతలేదు ఇదంతా. దయచేసి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, కకృతి పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై చేసుకోండి.